హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే తమిళనాడు టూర్ ప్లాన్ చేసినాం. ఇక్కడ మా డాడీ ఈ ప్లాన్ అయితే ఈరోజు మేమైతే వెళ్తాం. ఇది ఇక్కడ మేము అరుణాచలం, అక్కడ తమిళనాడు మొత్తం తిరుగుతాం. అక్కడ బీచెస్లో మంచిగా ఉంటుంది, అది మొత్తం చూద్దాం. మనము ఈ ఒకటే వీడియోలో మొత్తం చూపిస్తా. సరే గైస్, ఇప్పుడు మనమైతే కార్లో వెళ్దాం, పదండి. యస్, పోదాం పదండి. గాయస్, మేమైతే కార్లో వెళ్ళినాం ఇప్పుడే. ఫస్ట్ మేమైతే కాంచీపురం పోతున్నాం. అక్కడ టెంపుల్ మస్తు ఉంటారంట. డైరెక్ట్ మనం టెంపుల్ కాడే చూద్దాం, పదండి. పోదాం పదండి. ఇక్కడ మా బాబాయ్ గిట్ వస్తుండు. మా డాడీ డ్రైవింగ్, మా అమ్మ, మా చెల్లి జామకాయ. ఓం నమ శివాయ. శంభో శంకర, శంభో శంకర. పోదాం పదండి టెంపుల్ కాడ. గాయస్, మేమైతే ఇప్పుడు కంచుకైతే వచ్చేసినాం. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే కరెక్ట్ 5:30 రైట్ నుండి ఇక్కడికి రానికి 12 అవర్స్ అయితే అయింది. 12 అవర్స్ అయింది. సరే బాయ్ గాయస్, మనం టెంపుల్లో కలుద్దాం. బాయ్ గాయస్, మేమైతే మా టూర్లో ఫస్ట్ టెంపుల్లో అడుగు వేయబోతున్నాం. ఇప్పుడు అయితే ఇక్కడ చెప్పులు ఇడిచి మేమైతే పోతాం. ఇప్పుడైతే మేము పోదాం పదండి. అదండి, పోదాం. టెంపుల్ వ్యూ అయితే బాగుంటుందంట, చూద్దాం పదండి బయటికి పోయి. చలో. వావ్, ఎంత మంచిగా ఉంది, సూపర్గా ఉంది కదా. సూపర్. ఎంత బాగుందో కదా. టెంపుల్ లోపలికి అయితే ఫోన్ ఎంట్రీ లేదు, అందుకే నేను ఆ వీడియో తీయను. బై, నెక్స్ట్ ప్లేస్లో కలుద్దాం పదండి. గాయ్స్, సారీ, నేను ఇక్కడైతే ఫోన్ అలో లేదు అనుకున్నా. అలో ఉంది, కానీ లోపల దేవుడి కానికి అలో లేదు. బయట మంచిగా ఉంది, సూపర్ ఉంది. సరే, మనం నెక్స్ట్ అయితే అరుణాచలం ప్రదక్షిణ అయితే డైరెక్ట్గా చూపిస్తా పదండి. గాయ్స్, మేమైతే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ ఫోన్ లోపలికి అయితే అలో ఉంది, కానీ గర్భగుడిలోకి అది చూపించలేదు నేను. ఇక్కడ పెద్ద రష్ లేదు. ఇప్పుడు దాకా పోయిన దాంట్లో 1 గంట అయిందేమో. దీని తర్వాత ఇంకా టెంపుల్స్లో ఇట్లా కలుద్దాం పదండి. బాయ్ బాయ్ గాయస్, నేను ఇప్పుడైతే శివకంచికి అయితే వచ్చేసిన. ఇక్కడ రాజగోపురం చాలా పెద్దది, చూడండి. అదే గాయస్, నెక్స్ట్ టెంపుల్ ఎక్కడంటే అరుణాచలం. పోదాం పదండి అక్కడికి. సరే గాయస్, బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇప్పుడు అరుణాచలం ఎంట్రీ అయినాము. రూమ్ తీసుకొని ఒక నైట్ స్టే చేసినాం. తర్వాత ఇప్పుడు మేము ఫస్ట్ గుడిలో దర్శనం చేసుకుంటాం. మేము మధ్యాహ్నం వచ్చినాము. మీరందరూ గిరి ప్రదక్షిణకి రాత్రి వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ పోదాం.
मेरा अभी तुम्हारे पास याद रखो ఇక్కడ 50 రూపీస్ టికెట్ ఈరోజు అయితే రష్ లేదు. 50 రూపీస్ టికెట్తోనే పోతే ఇట రష్ లేదు. అక్కడ ఆటో వాడు ఇక్కడైతే చాలా సేపు ఇక్కడైతే నడవాలి. కాళ్ళైతే మా ఇద్దరికైతే మా అన్నకి నాకైతే కాళ్ళు నొప్పి లేవు. కానీ మా మమ్మీ డాడీ మా మామ కొత్తగా వచ్చిండు, మా మామ వచ్చిండు, ఇంకేనా మా బాబాయ్ ఉండు. వాళ్ళకి కాళ్ళు నొప్పి లేస్తాయి కానీ మాకైతే నొప్పి లేదు. చూడండి మేము చిన్నపిల్లలం అయినా కానీ మాకేనా టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. అవును గాయ్స్, ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్ళాలండి. మనమైతే డైరెక్ట్ గిరి ప్రదక్షిణ కలుద్దాం పదండి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ నుంచి 9 గోపురాలు అయితే కనిపిస్తాయి. ఫస్ట్ మా డాడీ అయితే మీకు అది చూపిస్తాడు. డాడీ 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 ఓ డాడీ డాడీ अभी को सर ओय ओय नाइन कहाँ है नाइन सुनो చూపిస్తాను, నేనే చూపిస్తాను కదండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అండ్ ఫైనల్లీ 9th. ఐస్ మీరు ఎప్పుడైనా అరుణాచలం వస్తే మీకు ఎన్ని గోపురాలు కనబడ్డాయో కామెంట్ చేయండి. ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్. ఈరోజు అయితే అరుణాచలంకి వచ్చినాం. ఇక్కడ అక్కడ ఒకటి ఇక్కడ సెకండ్, అక్కడ థర్డ్, అక్కడ ఇంకోటి చాలా అది 5th, 7 8 8th 9th. उधर उधर बताना. ఇప్పుడు మీరు వచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీకు ఎన్ని గోపురాలు కనబడ్డాయో కామెంట్ చేయండి. దాంతోపాటు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కోసా చాలా బాగుంది. సో బాత్ కర్లైతే జానా గుడి చాలా బాగుంది. రెడీ శిల్పాలు ఎన్నో కాలాల కింద ఉంది. నాకైతే వండర్ఫుల్ ఉంది. ఇంకా హంపి పోతే ఇంకా ఉంటుంది. పదండి పోదాం. నేనైతే తమిళనాడు టూర్ ఫుల్ వీడియో మీకైతే పెడతాను, అదైతే చూసేయండి. సరేనా గైస్? ఇప్పుడు బాయ్ బాయ్. మేము రాజగోపురం దగ్గరికి 14 కిలోమీటర్స్ నడవడానికి పోతున్నాము. మా అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు దాకానే దీపం వెలిగి గాయస్ మేమైతే మా దర్శనం అయితే ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు రాజగోపురానికి వచ్చాము. దీపం వెలిగించి అయితే మనము 14 కిలోమీటర్స్ నడవాలి. దీపం వెలిగడం అయితే అయిపోయింది. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి మనము గిరి ప్రదక్షిణానికి స్టార్ట్ అవుదాం. పదండి, లెట్స్ గో. కొబ్బరికాయ కొడుతుండు. దాని తర్వాత మేమైతే గిరి ప్రదక్షిణానికి స్టార్ట్ అవ్వబోతున్నాం. పదండి. ఇక్కడైతే మా అన్న కొడుతుంది కొబ్బరికాయ. అమ్మ
గాయస్ మా అన్న అయితే దెబ్బ తాకించుకుంది చేతికి, దానికోసమే మా డాడీ కొట్టిండు. ఇప్పుడైతే పదండి మనం గిరి ప్రదక్షిణానికి స్టార్ట్ అయిపోదాం, పదండి. గాయస్ మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం కదా. ఇప్పుడు మేము టెంపుల్స్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఫోన్ అలో లేదంట, ఏమో అందుకే నేను వీడియో తీస్తలేదు. నెక్స్ట్ ఏదో తెలియదు కానీ నేను నెక్స్ట్ దేవుడు నెక్స్ట్ ఊర్లో కలుద్దాం పదండి. హాయ్ గాయ్స్, మేమైతే ఇప్పుడు శ్రీరంగంకి అయితే వచ్చేసినాం. ఇక్కడ 157 ఎకర్స్ అయితే ఉంటుంది. ఇది టెంపుల్ లోపలనే ఊరు ఉంటుందంట. ఫస్ట్ మనం బయటికి దిగుదాం. तीन बजे के अपन की जाएंगे कहने हो अंदर छोटी तो डाल लेते ना फिर जरूर अरे చూడండి, ఇది టెంపుల్ లోపలనే. ఇది మొత్తం ఊరు. ఈ ఊరు అక్కడ ఇంకా చాలా గోపురాలు ఉంటాయి, నేను మీకు చూపించలేదు. కానీ గాయస్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బాబా ఏమంటుండే చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా? ఖచ్చితంగా చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా బాబా ఏమంటుండే చూసిండ్రా, చేసుకోండి. ఇంకా చాలా ప్లేసెస్కి అయితే పోవాలి మేము. తర్వాత రిటర్న్ లగిట్ ఉన్నాయి. నెక్స్ట్ మేమైతే మధురై పోతాం. మధురై అయితే తీస్తా, పోదాం పని. నెక్స్ట్ మధురై. సరే గాయస్, మనం తర్వాత మళ్ళీ మధురైలో కలుద్దాం. మేమైతే ఇప్పుడు సముద్రం దాని అయితే వచ్చినాం. ఈరోజు అయితే అలలు ఫుల్ వస్తున్నాయి, మీకైతే చూపిస్తా చూడండి. మేమైతే ఫస్ట్ టైం సముద్రానికి రావడం. ధనుష్కోడి లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. చూడండి ఇగో ఎలాగుందో చూడండి. ఇప్పుడు గాయ్స్ ఇప్పుడు మనం ధనుష్కోడిలో అయితే ఉన్నాం. నెక్స్ట్ అయితే మనం ఎక్కడైతే పోదాం. అంత పెద్ద సముద్రం గిడికే వచ్చి ఎట్లా అవుతుందని గాయ్స్ మనమైతే నెక్స్ట్ ప్లేస్ లో కలుద్దాం. ఇక్కడైతే చాలా అలలు వస్తున్నాయి, సిగ్నల్ గిట్టలేదు. మీరైతే ఎవరైనా రావాలంటే రావండి, కానీ ఇక్కడ ఈ జోన్ లకి అయితే పోకండి ఎప్పుడు కూడా. ఈ జోన్ లకు పోకండి. अरे बंद कर बस बाद में करना पहले इधर भी रहता देखो मुझे गाँव ये होइचु రైల్వే స్టేషన్ కి ఉండే కానీ అది చూపించలేదు. వీడియో నికల్ బేటా सामने निकल చూడండి ఇప్పుడు राइट साइड देखो तो पुराना यहाँ फोटो उतारना ये फेमस देखिए सामने जाना जानदे जानदे पूरा कितना दूर गए तो दूर जानदे फिर आएंगे अब फिर समुद्र के अवस्था ना बनाए सो पनिया नाने का है कि नहीं ये फिर नाने का सामने जाओ मालूम होता है कमी चाहिए अभी అక్కడ చూడండి సముద్రం. అరే अभी जाता भाई सामने को చూడండి ఇప్పుడు చూసాం ऐसे जाते हैं ना अच्छा दिखा है कल में शायद ఇదే జోన్ లకు పోదు. वही वहां సరే గాయ్స్ మనం మన నెక్స్ట్ ప్లేస్ లో అయితే కలుద్దాం. और तुम बोलने का रोड अलग रहता कहीं की वैसे तो गाइस वेलकम बैक. मैं मेरे రోజు అయితే तो बात करना
आवाज करता అరే अब तू बोलना మా బాబాయ్. ఇగో ఈరోజు అయితే మేము ఇక్కడ ఏదో టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ గోపురం ఉంది. इसमें से बता ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ మీన కూడా చూడండి. మేము వెళ్ళిన అన్ని టెంపుల్స్ కన్నా ఈ టెంపుల్ గోపురమే చాలా డిఫరెంట్. फोन दे जा काका अपन सब जने दे वो बाहर ना निकालनी पहले वहां काका दे చూడండి వాళ్ళకి ఫోన్ అయితే ఎంట్రీ లేదు. పోదాం పదండి మళ్ళీ. నెక్స్ట్ ప్లేస్ బీచ్. బాగుంది కదా చూడండి. మూడు గోపురాలు ఉన్నాయి చూడండి. ఇగో థర్డ్ గోపురం. థర్డ్ ఫోర్త్ ఇక్కడ ఫిఫ్త్. कुत्ता है ఫిఫ్త్. ఇప్పుడైతే గర్భగుడిలో ఫోన్ ఎంట్రీ లేదంట. నేనైతే మీకు వేరే ఊరిలో కలుస్తాను. ఈ టెంపుల్కి మీరు కంపల్సరీ రండి. తమిళనాడు టూర్ అయితే కంపల్సరీ రావచ్చు. ఇదైతే హిస్టారికల్ టెంపుల్ అనుకుంటా. చాలా హిస్టరీ లాగుంది. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్లేస్లో కలుద్దాం పదండి. గైస్ వెల్కమ్ బ్యాక్. మేము అయితే ఇక్కడ ఏమంటారు వాట్ ఈస్ దిస్ ప్లేస్ సార్? వాట్ ఈస్ దిస్ ప్లేస్? గంగైకొండ చోళవరం. మేము గంగైకొండ చౌలవారంలో అయితే ఉన్నాం. చౌలపురంలో అయితే ఉన్నాం. ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇదైతే సిమెంట్ది. ఈ రాయిది ఉంటే ఇరగొట్టినట్లుండ్రు. ఇక్కడైతే టెంపుల్ అంతా మెయిన్కుంది, చాలా మెయిన్కుంది. మోదీ అందరు వచ్చిర్రట. ఇక్కడ డైరెక్ట్ దేవుని తానికి స్ట్రైట్గా పోవద్దంట, పక్కన నుంచే పోవాలంట, లేకపోతే సక్సెస్ గారంట. గాయస్ ఇప్పుడైతే ఇక్కడ క్లోజ్ ఉంది. నేను ఈరోజు అయితే మీకు ఈ టెంపుల్ చూపించలేను. సరే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్ చిదంబరంలో కలుద్దాం పదండి. గాయస్ వెల్కమ్ బ్యాక్. ఈ ప్లేస్ అయితే మాకు లాస్ట్ ప్లేస్ మన తమిళనాడు ట్రిప్లో. మేమైతే ఫస్ట్ మహాబలిపురంలో, ఇంకా చాలా బాగుంటుంది. ఆదాలు వస్తున్నాయి చూడండి. ऐसा अपन नहीं जाना पापा नहीं जाना. ఇక్కడ చాలా ఆదాలు వస్తున్నాయి. మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఎట్లా చూపించినానో ప్లేసెస్ మీరు అట్లానే వెళ్తే మీకు టైం కూడా సేవ్ అవుతుంది. సరే గాయస్ మనమైతే నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. చూడండి ఇగో ఇక్కడనే ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి చూడండి. गली में ला जाना अंदर नको जाओ पापा